మునుగోడులో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా మునుగోడులో తిష్ట వేశారని ఆరోపించారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగే విధంగా ఓపిక చేస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కమిషన్ లేని కాంట్రాక్ట్ లేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దోచుకొని రంగం లేదు. రోజు అధికార పార్టీకి బంగారు బాతుగా మారిపోయింది. టిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడము, దాచుకోవడము, అక్రమాలకు ఖర్చు పెట్టడము ఈరోజు పరాపాటిగా మారిపోయింది. ఒకసారి కాదు, ప్రతి ఎలక్షన్స్ లో ఇదే తంతు, ప్రతి ఎలక్షన్స్ లో ఇదే మోసం, ఇదే కుట్ర, ఇదే అన్యాయం. అధికార దుర్వినియోగం, అక్రమ దాడులు, విచ్చలవిడి అవినీతి, అహంకారంతో తెలంగాణ రాష్ట్రము నిజాం పరిపాలనను తరపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. పన్నెండు వందల మంది తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా వాళ్ళ ఆత్మలు ఘోషించే విధంగా ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తా ఉంది. ఉద్యమకారులు ఒకరొకరు తెలంగాణ ఉద్యమంలో నేను ఆ రోజు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. జేఏసీలో కీలక పాత్ర పోషించాం. ఆ రోజు డాక్టర్ జేఏసీ తరఫున ఉన్నటువంటి డాక్టర్లందరూ